ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మాటకారి ముసలమ్మ. దారానగరానికి రాజైన భోజరాజు ఆయన ఆస్థాన కవులలో ఒకడైన మాగుడు ఒకనాడు సాయంకాలం షికారు బయలుదేరారు. కవితాగోష్ఠిలో వారు కాలం మరిచి చాలా దూరం వెళ్ళారు. చీకటి పడేసరికి వారు రాజభవనానికి బయలుదేరేసరికి దారి ఎటో తెలియలేదు. ఎవరినైనా అడిగి దారి తెలుసుకుందామని వారు కొంత దూరం నడిచి ఒక పూరి గుడిసె వద్దకు వచ్చారు. అక్కడ వారికి ఒక ముసలమ్మ కనిపించింది. భోజరాజు, అవ్వా, ఈ దారి ఎక్కడికి పోతుంది అని అడిగాడు. ఎక్కడికి పోవాలో దారిన పోయే వాళ్ళకు తెలియాలి, కానీ నా దారికేం తెలుస్తుంది నాయన, ఇంతకు మీరెవరో అన్నది మాటకారి అయిన ముసలమ్మ. మేము ప్రయాణికులం అన్నాడు మాగుడు నవ్వుతూ. సృష్టిలో సూర్యచంద్రులిద్దరే ప్రయాణికులు, మీరు సూర్యచంద్రులా అని అడిగింది ముసలమ్మ. మేము కేవలం క్షణికమైన అతిథులం అన్నాడు మాగుడు. డబ్బు యవ్వనము ఈ రెండే క్షణికమైన అతిథులు, మీరు అలా కనిపించరే అన్నది ముసలమ్మ. మేం పాలకులం అన్నాడు భోజరాజు. ఇంద్రుడు యముడు మాత్రమే పాలకులు, మీరు వారు కారు కదా అన్నది ముసలమ్మ. కానీ మేము చాలా సహనం కలవాళ్ళం కూడా అన్నాడు భోజరాజు. భూమి శ్రీ మాత్రమే సహనం కలవాళ్ళు అన్నది ముసలమ్మ. మేము విరాగులం కూడా అన్నాడు మాగుడు. విరాగులుగా చెప్పుకోదగినవి శని సంతృప్తి మాత్రమే కదా అన్నది ముసలమ్మ. మేము పరదేశీయులం అన్నాడు భోజరాజు. జీవాత్మ చెట్టు తీసుకుపోనే నీరు మాత్రమే పరదేశీయమైనవి అన్నది ముసలమ్మ. అవ్వా, మేం పేదవాళ్ళం అన్నాడు మాగుడు. గొర్రెపిల్ల ఆడపిల్ల మాత్రమే పేదవాళ్ళు అన్నది ముసలమ్మ. మేము సమర్థులం అన్నాడు భోజరాజు. సామర్థ్యం గలది అన్నము నీరు అన్నది ముసలమ్మ. అవ్వా, మేము ఓడిపోయాం అన్నాడు మాగుడు ఆమె దూకుడుకు తట్టుకోలేక. అప్పుల బాధ కలవాడు ఆడపిల్లను కన్నవాడు తప్ప లోకంలో మరెవ్వడు ఓడిపోరు నాయన. ఇంతకు మీరెవరో ఏం కావాలో చెప్పారు కారు, చెబితే నా చేతనైన సహాయం చేద్దును అన్నది ముసలమ్మ. మాగుడు తన పాండిత్యమంతా కట్టిపెట్టి, అవ్వా, వీరు భోజరాజు గారు, నన్ను మాగుడు అంటారు. మేము రాజనగరకు దారి తెలియక చీకట్లో చిక్కిపోయాం అని చెప్పాడు. ఆ మాట మొదటనే చెప్తే సరిపోయేదిగా, ఈ దారినే నేరుగా వెళ్ళండి, రాజనగరకు చేరుకుంటారు అన్నది అవ్వ. భోజరాజు మాగుడు ముసలమ్మ చెప్పిన దారినే వెళ్ళి రాజనగరుకు చేరారు. తరువాత భోజరాజు ముసలమ్మకు అక్షర లక్షలు బహుమతిగా పంపించాడు. కథ సమాప్తం. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు పండిత పుత్రుడు. ఒకప్పుడు ప్రయాగ నగరానికి ప్రదీపుడు రాజు. ఆయన ఆస్థానంలో అనేక మంది పండితులు ఉండేవారు. వారిలో కొందరు చాలా తరాలుగా ఆస్థాన పండితులుగా ఉంటున్నవారు. అలాంటి వారిలో బద్రీ ప్రసాద్ అనేవాడొకడున్నాడు. బద్రీ ప్రసాద్ తండ్రి తాత ముత్తాతలు గొప్ప పండితులు, ప్రయాగ నగరపు ఆస్థాన నగరంలో ఉండినవారు. అయితే బద్రీ ప్రసాద్ మటుకు కేవలం పండిత పుత్రుడు అంటే ఒట్టి సుంట. ఏళ్ల తరబడి వినటం వల్ల అతనికి వేల కొద్ది శ్లోకాలు కంఠస్థ వచ్చు, కానీ కొంచెమైనా ప్రపంచ జ్ఞానం లేదు. పరమ మూఢుడు. ఈ సంగతి రాజుకు తెలియలేదు. అయితే ఆ ఆస్థానంలో ఉండే తమిమ్మా పండితులు బద్రీప్రసాద్ విషయం సులువుగా కనిపెట్టేశారు. అటువంటి మూఢుడికి తమతో సమానమైన స్థానం ఉండటం వారికి ఏమాత్రం సమ్మతం కాలేదు. అందుచేత వారు రాజు దగ్గరికి వెళ్ళి, మహాప్రభో, బద్రీప్రసాద్ ప్రపంచం జ్ఞానం లేని వెర్రిబాగులవాడు. అతనికి ఆస్థాన పదవి ఇవ్వటం ఆ ఆస్థానానికే అప్రతిష్ట. అతని తెలివితేటలు మీరే స్వయంగా పరీక్షించి చూడవచ్చు అన్నారు. ప్రదీపుడు ఆశ్చర్యపోయి, ఎందుకంటే బుద్ధిప్రసాద్ తండ్రి దిగ్గజం లాంటి పండితుడు. ఆయన చనిపోగానే ఆ ఆస్థానం బద్రీప్రసాద్కు లభించింది. విభూతి రేఖలు, శాలువ, కర్ణకుండలాలు ధరించి బద్రీప్రసాద్ చూడటానికి అందరూ పండితుల్లాగే ఉన్నాడు. వాస్తవంగా ఎంత మూఢుడో పరీక్షించుకుందామని రాజుగారు ఒకనాడు సభలో బద్రీప్రసాద్ని ఇలా అడిగాడు. పండితోత్తమ, కొందరు మనుషులు తాబేళ్లను పట్టుకుంటాండగా చూశాను. వారికి తాబేళ్ల వల్ల ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఇది విని బద్రీప్రసాద్, మహారాజా, తాబేలు పాలు చాలా రుచిగా ఉంటాయి.
వాటి బొచ్చుతో కాశ్మీరు శాలువాలు నేస్తారు అన్నాడు తడువుకోకుండా. రాజుకు ఆశ్చర్యం వేసింది, కానీ సభలో కొందరు నవ్వారు. బద్రీప్రసాద్ మూఢుడని తేలిపోయింది. రాజు ఈ విధంగా అడిగాడు, పండితోత్తమ, నేను ఒక విడ్డూరమైన వార్త విన్నాను. ఒక కుందేలు గర్జిస్తూ సింహం మీదికి దూకిందంట. ఇది నిజమై ఉండవచ్చునా? అందులో విడ్డూరం ఏమీ లేదు మహారాజా. సింహాలు కుందేళ్లకు సహజమైన ఆహారమే. కుందేలు సింహం మీదికి ఉరికి కుంభస్థలం పగలగొట్టి తింటుందని శాస్త్రాలలో చెప్పి ఉంది అన్నాడు బద్రీప్రసాద్. ఈసారి సభికులు మరింత గట్టిగా నవ్వారు. రాజుగారికి నవ్వు వచ్చింది. అయితే పండితోత్తమ, నేనొకసారి తగలబడుతున్న చెరువును చూశాను. ఆ చెరువులో నాకు ఒక్క చేప కూడా కనిపించలేదు. కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు రాజు. చెరువు తగలబడుతున్నది కదా, అందుచేత చెరువులోని చేపలు ఒడ్డుకు వచ్చి సమీపాన గల చెట్లెక్కి ఉంటాయి అన్నాడు బద్రీప్రసాద్. తామే చూశారు కదా మహారాజా, ఈ మూడుని తక్షణమే ఆస్థానుంచి పంపివేయండి అన్నారు పండితులు రాజుతో. ఇంత హాస్యం పుట్టించేలా వాణ్ణి ఆస్థానం నుంచి వెళ్ళగొట్టడం మాకిష్టం లేదు. నేటి నుంచి బద్రీప్రసాద్ను ఆస్థాన విదూషకుడుగా నియమిస్తున్నాం అన్నాడు రాజు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు బోయవాడి నిబ్బరం. ఒకానొకప్పుడు పార్వతీ పరమేశ్వరులు కాశీపట్టణం మీదుగా విహారాన్ని బయలుదేరారు. అక్కడ వేల కొద్దీ ప్రజలు గంగానదిలో స్నానం చేస్తున్నారు. కొందరు విశ్వేశ్వరుని దర్శించుకుంటున్నారు, కానుకలు సమర్పించుతున్నారు, భజనలు చేస్తున్నారు. ఇదంతా చూసి పార్వతీదేవి భర్తతో, నాదా, ప్రతిరోజు నిన్ను సేవించుకోవడానికి ఇందరు భక్తులు ఈ కాశీపట్టణానికి వస్తున్నారు కదా, వీరంతా నిన్ను సాన్నిధ్యం పొందిన వారేనా? ఇందరూ కైలాసం చేరుకుంటే కైలాసం సరిపోతుందా అని అడిగింది. అందుకు పరమశివుడు, అమాయకురాలా, కాశీకి వచ్చిన ప్రతివాడు కైలాసం చేరుకుంటాడనే నా నీ ఉద్దేశం? పుణ్యక్షేత్రాలు దర్శించకపోయినా నా సాన్నిధ్యం పొందవచ్చును. నా సన్నిధికి రాగలవాడు ఎటువంటి వాడు అయి ఉండాలో ప్రత్యక్షంగా చూపిస్తాను అన్నాడు. పార్వతీ పరమేశ్వరులు వృద్ధ దంపతుల రూపంలో విశ్వేశ్వరుని దేవాలయం దగ్గరికి చేరుకొని అక్కడ ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నారు. అవసాన దశలో ఉన్న వృద్ధుడులా శివుడు బాధపడసాగాడు. విశ్వేశ్వరుని దర్శనం కోసం ఎందరో భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు. వారిలో కొందరు ఈ వృద్ధ దంపతుల కేసు చూడనే లేదు. మరికొందరు చూసి చీదరించుకు వెళ్ళిపోయారు. ఇంతలో ఒక యాత్రికుడు వచ్చాడు. అతన్ని చూసిన వృద్ధురాలు, బాబు, ఇతడు నా భర్త, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాసిన్ని నీళ్లు గొంతుకులో పోసి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించింది. అందుకు ఆ యాత్రికుడు విసుక్కొని, ఎక్కడ చూసినా ముష్టివాళ్లే, మీకు అందరికీ నీళ్లు పోస్తే కూర్చుంటే ఇక అయినట్లే, బోలెడు డబ్బు ఖర్చు చేసుకొని ఇక్కడికి వచ్చినది మీ గొంతుకల్లో నీళ్లు పోయడానికేనా అంటూ వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి మరొక పరమభక్తుడి లాంటి వాడు వచ్చాడు. వృద్ధురాలు కోరడం తోటే దయ తెలిసి గంగా తీర్థం పోయబోయాడు. కానీ ఇంతలోకే వృద్ధురాలు, ఇదిగో నాయనా, నువ్వు నీళ్లు పోసి నా భర్త దాహం తీర్చటానికి ముందు ఒక నియమం ఉన్నది, విను. నీవు జ్ఞానం వచ్చిన తర్వాత ఏ పాపము చేయకుండా ఉండాలి. అలాగైతేనే తీర్థం పోయి. అబద్ధం ఆడకు. నువ్వు అబద్ధం ఆడినట్లయితే నా భర్త చనిపోతాడు, ఆ పాపం నీకు చుట్టుకుంటుంది అని చెప్పింది. ఆ మాటలు విని పూటకి గతి లేని వాళ్ళు, నీళ్లకు నియమం ఒకట, అయినా ఒకవేళ ఈ ముసలివాడు చస్తే ఆ పాపం నిష్కారణంగా నన్ను చుట్టుకుంటుందంటే తీరి కూర్చొని వీళ్ళకు ఉపకారం చేయబోయి అపకారం కొని తెచ్చుకోవడం అవుతుంది అని విసుక్కుంటూ ఆ భక్తుడు తన దారిన తను వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్ని గంటలకు ఏ తీర్థయాత్రికుడు ఆ వృద్ధులకు సహాయం చేయడానికి దగ్గరకు రాలేదు. తరువాత ఒక బోయవాడు విశ్వేశ్వరుని దర్శించుకొని ఆ దారిన వచ్చాడు. వృద్ధురాలి దీనాపన విని వృద్ధుడి గొంతుకలో గంగాజలం పోయబోయాడు. కానీ వృద్ధురాలు వింత చెరుతు విని వాడు మొదట ఆశ్చర్యపోయాడు. కానీ మరొకసారి ఆ వృద్ధుల ముఖాలలోకి చూశాడు. వెంటనే వాడికి ఏదో ఒక దివ్య చేజస్తు కనపడుతున్నట్లు తోచింది. బోయవాడు ఇలా అనుకున్నాడు, పుట్టినప్పటి నుంచి ప్రతి మానవుడు ఏదో పాపం చేస్తూనే ఉంటాడు. పాపం చెయ్యని వాడంటూ ఎవడూ లేడు. నేను బోయలలో పుట్టాను. ఆ వృత్తి జీవహింస.
భగవంతుడు నాకు కల్పించిన వృత్తే అది. ఈశ్వరుడు కల్పించిన వృత్తికి నేను బాధ్యుణ్ణి కాదు కదా. అయితే ఈ వృద్ధులు సామాన్యులుగా కనిపించడం లేదు. సామాన్యులైతే ఈ దివ్య తేజస్సు ఉండదు. వీరు నిశ్చయంగా ఎవరో మహనీయులు. పోతే ఇప్పటి వరకు నేను చేసి ఉన్న పాపాలు 99. ఈ దంపతులు సామాన్య మానవులే అయితే నేను పోసే తీర్థం వల్ల ఈ వృద్ధుడు చనిపోతాడు. నేను చేసిన 99 పాపాలలో కలిసి ఇది 100వది అవుతుంది. అలా కాక వీరు ఎవరో మహనీయులే అయినా నా పాపాలన్నీ హరించిపోయి తరిస్తాను అనుకున్నాడు. ఈ నిశ్చయంతో వాడు వృద్ధుని నోరు తెరచి గంగా తీర్థం పోశాడు. ఆ క్షణమందే వృద్ధ దంపతులు మాయమై వారి స్థానంలో పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్కరించారు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతితో, చూశావా, ఈ బోయవాడి గుండె నిబ్బరం. వీడు నన్నే నమ్ముకొని ఉన్నాడు. పవిత్రమైన హృదయం కలిగి ఉండటం చేత తన పాపాలన్నీ మన దర్శనం వల్ల పోగొట్టుకుంటున్నాడు. ఇటువంటి వాళ్ళే కైలాసంలో ఉండటానికి అర్హులు, నిజమైన భక్తులు. కానీ ఉత్తుత్తి పూజలు చేసే వాళ్ళంతా భక్తులు కారు. వాళ్ళు నా సాన్నిధ్యం పొందలేరు అని చెప్పాడు. తర్వాత బోయవాణ్ణి దీవించి అక్కడి నుంచి అంతరార్థమయ్యారు. ఆ క్షణంలోనే బోయవాడి కోసం ఒక పుష్పక విమానం వచ్చి అతన్ని దేవలోకానికి తీసుకుపోయింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కథ బాగుందని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అమృతధార. ఆ పల్లెటూళ్ళలో 12 ఏళ్ల సుబ్రహ్మణ్యం మర్నాటి సైన్స్ పరీక్ష కోసం అరుగు మీద కూర్చొని చదువుకుంటున్నాడు. తల్లి లక్ష్మి పాల గ్లాసు తీసుకువచ్చి కొడుక్కి అందించింది. అమ్మా, నాకు ఈ పాలొద్దమ్మా, ఏం బాగాలేవు అన్నాడు సుబ్రహ్మణ్యం. మన సురభి పాలిచ్చినంతకాలం మారు మాట్లాడకుండా తాగేసేవాడి. అది కాస్త ఒట్టిపోయింది. రెండో పొయ్యను తెచ్చేదాకా బయట కొన్న పాలు తాగక తప్పదు కదా అంది లక్ష్మి కొడుకు తల నిమురుతూ. అమ్మాయి లక్ష్మి, సురభికి మేత పెట్టావా అమ్మా? ఆకలితో అరుస్తున్నట్లుంది అన్నారు సుబ్రహ్మణ్యం తాత వెంకయ్య. ఆకలి కాదు, దాని మనసులో ఏం గుబులు పుట్టిందో ఏమో. ఇవాళ పొద్దుటి నుంచి అది గడ్డిని ముట్టలేదు మామయ్య అంది లక్ష్మి. మన సుబ్రహ్మణ్యం పుట్టినప్పుడు తెచ్చుకున్న గోవమ్మ అది. ఇప్పుడంటే ఒట్టిపోయింది కానీ మొన్నటి దాకా 4 చీరల పాలిచ్చింది కదా మరి. నాన్న, అప్పలరాజుతో బేరం కుదిరింది. సురభికి 1000 రూపాయల కంటే ఇవ్వనంటున్నాడు. సాయంత్రం వచ్చి తోలుకుపోదానంటున్నాడు అన్నాడు సుబ్రహ్మణ్యం తండ్రి నరసింహం అంట్లోకి అడుగు పెడుతూ. అరుగు మీద చదువుకుంటున్న సుబ్రహ్మణ్యం ఉలిక్కి పడ్డాడు. అదేంటి నాన్న, మన సురభిని అమ్మేస్తున్నారా అన్నాడు బాధగా. ఏం చేయమంటావురా కన్నా, 6 నెలలుగా దాని మీద ఖర్చు తప్ప రాబడి లేదు మరి. పైగా ముసలిది, పశువుల కొట్టంలో కూడా చోటు దండగా. అదేంటి నాన్న, ఇన్నాళ్ళు మనకు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇన్ని ఇచ్చి మనం పాలు కొనుక్కొని ఈ ఇండ్లు కడుక్కోవడానికి సాయం చేసింది కదా అన్నాడు సుబ్రహ్మణ్యం. చేసింది లేరా, కానీ ఇప్పుడు దానికి పాలిచ్చే వయసు లేదు. మనకు దానిని పోషించే అవసరమూ లేదు అన్నాడు తండ్రి. తండ్రి స్వార్థం వాడికి నచ్చలేదు. అయితే అప్పలరాజు మాత్రం దాన్ని ఏం చేసుకుంటాడు? సుబ్రహ్మణ్యం కంఠంలో సందేహం. ఏం చేస్తాడు? దాని మాంసం, చర్మం అమ్ముకుంటాడు. అయినా అదంతా మనకెందుకులే అన్నాడు నరసింహం పూర్తిగా చెప్పడం ఇష్టం లేక. ఉలిక్కిపడ్డాడు సుబ్రహ్మణ్యం. అన్నీ మనకెందుకులే అనుకుంటే ఎలా నాన్న? మా సైన్స్ మాస్టారే చెప్పారు. మనిషి తన కూడు గూడు గుడ్డ వరకే చూసుకొని పరిసరాలను మర్చిపోతే ప్రకృతి వైపరీత్యాలు కూడా చోటు చేసుకుంటాయి. మీకు తెలుసా అన్నాడు. అంటే ఏమవుతుందట అన్నాడు కొడుకు మాటలు అర్థం కాని నరసింహానికి. ఏముంది, వ్యాధులు బాధిస్తాయి, మన ప్రాణాలు తీసుకుంటాయి. పర్యావరణ సమతుల్యం అనేది మన చుట్టూ ఉన్న జీవజలానికి సంబంధించినదే కదా నాన్న. మన దేశంలో 20% క్షీరదాలు అంతరించిపోయే దశలో ఉన్నాయట. రామచిలుకలు, ఊర పిచ్చుకలు, పెద్ద పులులు సంఖ్య తగ్గిపోవడం నీకు మాత్రం తెలియదా? మన వినాశనాన్ని మనమే కోరి తెచ్చుకుంటే ఎలా నాన్న అన్నాడు. అయితే ఇప్పుడేమంటావురా? కొడుకు పెద్ద మాటలు మాట్లాడుతుంటే కోపం రావడం లేదా ఆయనకి. సుబ్రహ్మణ్యం అందుకు అన్నాడు, ఒక్క విషయం చెప్పు. ముసలితనం మనిషికి జంతువుకు ఒకటే కదా. మన తాతయ్య కూడా ముసలివాడిపోయాడు కదా, మరి తాతనేం చేద్దాం? అదేం మాటరా, మా అమ్మ పురిట్లోనే చనిపోతే నన్ను పెంచి పోషించి ఇంతవాడిని చేసిందాయనే.
తండ్రి మాటల్లో బేలతనం కనిపించింది సుబ్రహ్మణ్యానికి. మరి మనిషికో న్యాయం, నోరుకు లేని జంతువుకో న్యాయమా నాన్న? మరి నాకు అమ్మ దగ్గర పాలు చాలడం లేదని మన సురభిని కొన్నానని ఎన్నోసార్లు చెప్పావు కదా నాన్న. నన్ను ఇన్నాళ్ళు పల్లిలా పాలిచ్చి ఇంత చేసిన మరో అమ్మ కదా సురభి. ఇవాళ ముసలిదైపోయిందని కట్కవాడికి అమ్మేయటం ఎంతవరకు న్యాయం? రేపు నువ్వు ముసలివాడు అవుతావు, నేను అవుతాను. మరి మనల్ని కూడానా? నరసింహ విలవిల్లాడిపోయాడు. ఇక చెప్పకురా కన్నా, పసివాడు అయినా నా కళ్ళు తెరిపించావు. ఇక మీదట మన సురభి నాకు తల్లే అనుకుంటాను. అది గుప్పెడు గడ్డి తింటే నా ఆస్తులేమీ తరిగిపోవులే. ఉండు, అప్పలరాజుకి రావద్దని చెప్పేస్తాను అంటూ నరసింహం బయటికి వెళ్ళిపోయారు. వెంకయ్య గారు ఆనందంతో కళ్ళు తెరుచుకొని మడవను కౌగిలించుకున్నారు. నా మనవడివి అనిపించావురా కన్నా అంటూ. మామయ్య గారు, అయితే ఇదంతా తాత మనవల్ల గూడు పుటాని అన్నమాట అంది ఆనందంగా లక్ష్మి. ఆమెకి సురభి అంటే ప్రాణం. అవునమ్మా, నోరు లేని జంతువైనా మన సురభిని అలా అమ్మడం సరికాదు అని నేను రాత్రంతా నిద్ర పట్టక లొల్లుతూ ఉంటే నా మనవడు నా మొరాలకించి ఈ విధంగా మాట్లాడి తండ్రి మనసు మార్చేశాడు. తాతయ్య ప్రపంచంలో జంతుకోటి సంక్షేమం మాట ఎలాగున్నా కనీసం మన చుట్టూ ఉన్న మనకి కనిపిస్తున్న, మనకి సహకరిస్తున్న మన సహచర జంతుకోటి సంక్షేమానికి కృషి చేయడం మన కనీస ధర్మం అని మా సైన్స్ మాస్టర్ చెప్పారు. ఇలా ఒక్క ప్రాణిని కాపాడడం ద్వారా అయినా నా వంతు బాధ్యత నేను నెరవేర్చినట్లే కదా తాతయ్య. నా వన్మడు ఎంత ఎదిగిపోయాడో చూశావమ్మా. పిల్లలంతా నా మనవడిలా ఆలోచిస్తే ప్రపంచానికేం డోకా లేనట్లే అన్నారు వెంకయ్య సాలోచనగా. నిజమే మామయ్య గారు, మరి వాడు మన సురభి అమృత పాలదాలతో పెరిగిన పిల్లాడు కదా అంటూ పశువుల కొట్టంలోకి సురభి గంగడోలు నిమురుతూ దాని నోటికి ప్రేమగా గడ్డి పరకలందిస్తున్న కొడుకును గర్వంగా చూసింది లక్ష్మి. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ నచ్చిందని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు నమ్మకం. పెళ్ళై కొత్తగా కాపురానికి వచ్చిన శ్యామలకి అత్త జేమ్మ బొత్తిగా నచ్చలేదు. ఆ విషయం తనను చూడవచ్చిన మేనమామకు చాటుగా చెబితే ఆయన మీ అత్త మంచిని మెచ్చుకుంటుందని విన్నాను. మరి నిన్ను దేనికి మెచ్చుకోదా అని అడిగాడు ఆశ్చర్యంగా. మెచ్చుకుంటుంది, కానీ రోజుకు 4-5 సార్లైనా నాలో లోపాలు ఎత్తుతున్నది అంది శ్యామల. మరి మీ అత్తేమో, మీ అమ్మ అయితే రోజుకు 10 సార్లు నీలో లోపాలెన్నదని గుర్తు అన్నాడు మేనమామ. అవుననుకో, కానీ లోపాలు ఎన్నిన్నా తన్నినా అమ్మ అమ్మే కదా అంది శ్యామల. అయితే మీ అత్త నీకు ఇష్టమైన వంటకాలు చేయనివ్వదా అని అడిగాడు మేనమామ. చేయనిస్తుంది, కానీ ఒక పూటకి ఒక వంటకం నాకు ఇష్టం లేనిది చేయిస్తుంది అంది శ్యామల. మరి మీ అమ్మ అయితే పూటకు 2 వంటకాలు నీకు ఇష్టం లేనివి చేసేది అన్నాడు మేనమామ. అవుననుకో, కానీ పెట్టినా మొట్టినా అమ్మ అమ్మే కదా అంది శ్యామల. పోనీ మీ అత్త పనులన్నీ నీకు అప్పచెప్పి తను ఖాళీగా కూర్చుంటుందా అని అడిగాడు మేనమామ. కూర్చోదు, కానీ తను కూర్చున్నప్పుడు నన్ను కూర్చోనివ్వదు అంది శ్యామల. మరి మీ అమ్మ అయితే తను కూర్చున్నప్పుడు కూడా నిన్ను కూర్చోనిచ్చేది కాదేమో అన్నాడు మేనమామ. అవుననుకో, కానీ కూర్చోపెట్టినా నిలబెట్టినా అమ్మ అమ్మే కదా అంది శ్యామల. అలా మరిన్ని ప్రశ్నలు వేశాక మేనమామ శ్యామలతో, నీ సమస్యకు చాలా సులభ పరిష్కారం చెబుతున్నా విను. అత్త కూడా అమ్మే కదా అనుకో అన్నాడు. ఆ విధంగా శ్యామలకి జ్ఞానోదయమై అత్తను కూడా అమ్మలా భావిస్తూ తమ సంసారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోసాగింది. మేనమామ చెప్పిన విషయాలతో చాలా తెలివివంతురాలుగా ప్రవర్తించింది. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు బలవంతపు సంగీతం. అక్బరు చక్రవర్తి ఆస్థాన గాయకుని పేరు తాన్సేన్. అతడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గొప్ప గాయకుడు. అక్బర్ వద్దనే బీర్బల్ అనే విదూషకుడు కూడా ఉండేవాడు. చక్రవర్తికి ప్రీతిపాత్రుడు. ఒకనాడు బీర్బల్ చక్రవర్తి వద్దకు పోయి, ప్రభు, దీపక రాగం చాలా గొప్పగా ఉంటుందంటారు, అది ఒక్కసారి వినాలని ఉంది అంటూ తన కుతూహలాన్ని వెల్లడించాడు.
అందుకు చక్రవర్తి దానికేముంది, ఇప్పుడే విందువు గాని అని చెప్పి వెంటనే తాన్సేన్ని పిలిపించి దీపక రాగం పాడమని ఆజ్ఞాపించాడు. అకాలంలో సంగీత విద్వాంసులు దీపక రాగాన్ని ఎవరు ముందు పాడేవారు కాదు. కానీ ఏం చేయడం, ఇష్టమున్నా లేకపోయినా తాన్సేన్ ప్రభు ఆజ్ఞను పాటించే తీరాలి. అందుచేత మరో ఆలోచన లేకుండా తాన్సేన్ దీపక రాగాన్ని ఆలపించాడు. ఆలపించేగాడే కాని ఆ సమయాన తాన్సేన్ హృదయం లోపల ఒక విధమైన జ్వాల దహించి వేస్తున్నట్లుగా అనిపించింది. తను చేసిన పొరపాటుకి తననెంతో విచారించాడు. మనస్సులో తీరని బాధ పట్టుకున్నది. దాంతో అతని ఆరోగ్యం పాడైపోయింది. ఈ దుస్థితిలో స్వస్థత కోసం తాన్సేన్ చక్రవర్తి అనుజ్ఞ పొంది గుజరాత్ ప్రాంతంలోని సబర్మతి నది తీరానికి చేరుకున్నాడు. ఆ రోజులలో మొఘలాయులకు గుజరాత్ రాష్ట్రం ఆక్రమించుకోవాలని తీవ్రమైన ఆసక్తి ఉండేది. వాళ్ళ భయం మూలంగా స్త్రీలు తెల్లవారకు ముందే నదికి వచ్చి నీళ్లు పట్టుకుపోయేవాళ్ళు. ఒక గ్రామంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ప్రతిరోజు సబర్మతి నదికి నీళ్లు కోసం వచ్చేవారు. అందులో అక్క పేరు తాని, చెల్లెలి పేరు నాని. ఒకరోజు వాళ్ళిద్దరూ నది తీరాన కూర్చొని తాన్సేన్ని చూశారు. చూచి చూడడంతోనే వారు నోటి వెంబడి అప్రయత్నంగా ఈ మాటలు వెలువడినాయి: ఈయనెవరో గాని దీపక రాగం ఆలపించి బాధపడుతున్నట్లుందే అని. ఈ మాటలు చెవిన పడటంతో తాన్సేన్కు మహా ఆశ్చర్యం కలిగింది. వెంటనే పరిగెత్తుకుపోయి వాళ్లకు తన కథ అంతా వినిపించాడు. ముందు వాళ్ళిద్దరూ అతన్ని చూసి భయపడ్డారు. కానీ చెల్లి చెల్లి అని ఎంతో ఆప్యాయంగా పిలిచి తన గోడు ఒలబోసుకోవడంతో వారికి తాన్సేన్పై నమ్మకం కుదిరింది. ఆ అక్కా చెల్లెలు అతని మీద జాలిపడి వాళ్ళ ఇంటికి పోయారు. అతను కొంచెం స్థిమితపడిన తర్వాత నాని మధుర స్వరంతో మొగమల్లార్ రాగం పాడి వినిపించింది. ఒక్కసారి కాదు, అనేక సార్లు ఆమె పాడి వినిపించింది. మేఘమల్లార్ రాగం దీపక రాగానికి విరుగుడు కావటం చేత కొంతసేపటికల్లా తాన్సేన్ని దహిస్తూ ఉన్న మనోవ్యాధి నయమైంది. తాన్సేన్ ఆరోగ్యం కుదుటపడగానే ఆ అక్కా చెల్లెళ్ళు ఈ రహస్యం ఎవరికీ చెప్పను అని ఒట్టు వేయించుకొని అతనిని సాగనంపారు. తాన్సేన్ కొన్నాళ్లకు ఢిల్లీ నగరం చేరాడు. ఈ విధంగా తాన్సేన్ ఆరోగ్యం బాగుపడటం చూసి చక్రవర్తి చాలా సంతోషించాడు. ఇలా అతని ఆరోగ్యం కుదుటపడటానికి కారణం ఫలానా అని విద్వాంసుల వల్ల తెలుసుకున్నాడు చక్రవర్తి. అప్పటి నుంచి ఆయన మేఘమల్లార్ రాగం వినాలని గట్టి కుతూహలం పట్టుకున్నది. ఇప్పుడు మేఘమల్లార్ ఆలపించడాన్ని చక్రవర్తి తాన్సేన్ ఆజ్ఞాపించాడు. తనకు ఆ రాగం రాదని ఎంత చెప్పినా ప్రభువు వినిపించుకోలేదు. చివరకు తన ప్రాణరక్షణ కోసమని తాన్సేన్కు అక్కా చెల్లెల సంగతి వెల్లడించక తప్పింది కాదు. చక్రవర్తి బలవంతాన తాన్సేన్ ఆయనను సబర్మతి నది తీరానికి తీసుకువెళ్ళాడు. మామూలు ప్రకారం తానీ నానీలు నదికి వచ్చారు. వారిద్దరూ తాన్సేన్ని అతడి వెంట ఉన్న చక్రవర్తిని గుర్తించారు. చక్రవర్తి వారి వద్దకు పరిగెత్తుకుపోయి, అమ్మాయిలు, ఒక్కసారి మేఘమల్లార్ పాడి వినిపించరు అని వేడుకున్నాడు. కాదనలేకపోయారు అక్కా చెల్లెలు. సరే, పాడటానికి ఒక సమయం ఏర్పాటు చేశాడు చక్రవర్తి. ప్రత్యేకంగా అలంకరించబడ్డ ఒక సభలో సరిగా ఆ సమయాన అక్కా చెల్లెలు ఇద్దరు మేఘమల్లార్ రాగం ఆలపించారు. చక్రవర్తి తన్ముడై వారిద్దరికి వారి వారి భర్తల పేరిట కోరకుండానే 2 పెద్ద జాగీరులు రాసి ఇచ్చాడు. తానీ నానీలు సంగీత విద్యలో ప్రవీణులే కాదు, వారిద్దరూ సభామందిరంలోకి వచ్చిన వారు కాదు. చక్రవర్తి ఆజ్ఞను మీరలేక వారు నిండు సభలో పాట పాడవలసి వచ్చింది. అలా సభలో పాడటం తమ వంటి స్త్రీలకు తగిన పని కాదని, అది తమ సౌశీల్యానికి భంగకరమని వారి నమ్మకం. అందుచేత సభకు బయలుదేరే ముందే వారిద్దరూ తగిన ఏర్పాట్లు చేసుకువచ్చారు. సగం ముగిసింది. చక్రవర్తి వారిని మెచ్చుకోవటం, బహుమతి ఇవ్వటం జరిగింది. అప్పుడే అక్కా చెల్లెళ్ళు వెంట తెచ్చుకున్న కత్తులతో ఒకరినొకరు పొడుచుకొని నేలకు ఒరిగారు. ఈ ఘోర దృశ్యం చూస్తూనే తాన్సేన్ మూర్ఛపోయాడు. తరువాత తానీ నానీల భర్తలు అక్కడికి వచ్చారు. వారి ముందు చక్రవర్తి తల ఎత్తలేకపోయాడు. తను అనాలోచితంగా చేసిన పని 2 నిండు ప్రాణాలను బలుకొన్నది అని విచారించాడు. అక్కా చెల్లెలు సభకు పోయే ముందే వారి భర్తల పేర వేరుగా ఉత్తరాలు రాసి ఉంచారు. ఆ ఉత్తరాలలో ఇలా ఉంది:
మొఘల్ చక్రవర్తి ఆజ్ఞను శిరసావహించడానికి నిండు సభలో మేము పాడవలసి వచ్చింది. ఇలా 10 మందిలో పాడటం మా సౌశల్యానికి మచ్చగా మేము భావిస్తున్నాం. అందుచేత ఈ శరీరాలను ఆహుతి చేయడమే సరైన పని అని మాకు తోచింది. స్వర్గలోకంలో మనం కలుద్దాం. సెలవు. తాన్సేన్ వారిని జన్మలో మరచిపోలేకపోయాడు. మేఘమల్లార్ రాగాలాపన చేసి ఆ అక్కా చెల్లెలు తను మృత్యువు నుంచి కాపాడారు. కానీ తన వాగ్దాన భంగం వల్ల ఆ ఇద్దరూ మృత్యువు పాలయ్యారు. తానీ నానీల మరణానికి తనే కారణమని ఎంతగానో దుఃఖించాడు తాన్సేన్. వారిద్దరి పేర్లు చిరస్థాయిగా ఎలా ఉంటాయా అని ఆలోచించాడు. ఇందుకు గాను సంగీత స్వరాలలో ఎక్కడెక్కడ ఓం అనే అక్షరం వస్తుందో అక్కడక్కడల్లా తోం తానా తానా నానా అని తన పాటలో ప్రయోగిస్తూ వచ్చాడు. అదే పద్ధతి ఇప్పటికీ సంగీత శాస్త్రంలో ప్రచారంలో ఉంటున్నది. ఈ విధంగా తాన్సేన్ ఆ అక్కా చెల్లెలకు అమరత్వం కలిగించాడు. అంతేకాక వారి జ్ఞాపకార్థం వారిని తను ప్రప్రథమంగా చూసిన ప్రదేశంలో ఒక సంగీత మందిరం నిర్మించాడు. అది ఇప్పటికీ అహ్మదాబాద్ నగరంలో ఆలిస్ వంతెన పక్కన శిథిలావస్థలో ఉంది. కథ సమాప్తం. కథ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి కథ ఎలా ఉందో. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు పోటాపోటీ. ఒక గురువు వద్ద 2 శిష్యులు ఉండేవారు. వారికి ఒక్క క్షణం కూడా పడేది కాదు. వారిద్దరికీ తగాదా రాకుండా చూసేసరికి గురువుకు తల ప్రాణం తోకకు వస్తుండేది. ఆఖరుకు ఆయన నిద్రపోయే ముందు కూడా కాళ్ళు ఒత్తేటప్పుడు కూడా వాళ్ళు తగుడు పడుతూ ఉండేవారు. అందుచేత గురువుగారు తన కుడికాలు ఒకడికి ఎడమకాలు మరొకడికి పంచాడు. ఇలా ఉండగా ఒకసారి ఒక శిష్యుడు గురువుగారి ఎడమకాలు పట్టేవాడు. ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ఆ రాత్రి రెండో శిష్యుడు గురువుగారి కుడికాలు మాత్రం పట్టి వెళ్ళిపోబోయాడు. ఒరే నాయనా, కాస్త ఆ రెండో కాలు కూడా పట్టి మరీ వెళ్ళరా అని గురువు వాడిని బతిమలాడాడు. కానీ ఈ శిష్యుడికి రెండో వాడి మీద ఎంత కోపమో వాడు పట్టే గురువు గారి కాలు మీద కూడా అంతే కోపం. అందుచేత వాడు ఒక రాయి తెచ్చి గురువుగారి ఎడమ కాలు మీద గట్టిగా వేశాడు. పాపం గురువుగారు బాధతో కేకలు పెట్టి మూర్ఖుడైన తన శిష్యుని తిట్టి వైద్యుడి చేత కాలికి కట్టు కట్టించుకున్నాడు. ఇంతలోనే ఊరికి పోయిన శిష్యుడు తిరిగి వచ్చాడు. తన కాలు కట్టు కట్టడం చూసి ఆత్రంగా గురువుగారు కాలుకేమైంది అని అడిగాడు. జరిగిన సంగతి గురువు చెప్పాడు. దుర్మార్గుడు ఇంత పని చేస్తాడా? నేనేనా అంత చేతగాని వాణ్ణి అంటూ వాడు మరింత పెద్ద రాయి తెచ్చి గురువు లబలబామంటున్నా లక్ష్య పెట్టకుండా గురువుగారి కుడికాలు చితక్కొట్టాడు. ఆ బాధతో గురువు గిలగిలా కొట్టుకుంటూ వాడిని తిట్టి ఇద్దరిని బయటికి పంపించేశాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఉత్తమ వైద్యుడు. వల్లభాపురవాసి ధనాచారి పేరున్న వైద్యుడు. ధనాచారికి పిల్లలు లేరు. ఎవరికైతే వైద్య వృత్తి నేర్పుదామని ఉన్నా ఏ విద్య అయినా స్వతహాగా కొంత ఆసక్తి అభిలాష ఉంటే తప్ప కేవలం నేర్పితే రాదని ఆయన నమ్మకం. ధనాచారికి దూరపు బంధువైన తిమ్మలాచారి తన కొడుకులు ఇద్దరితో కలిసి వల్లభాపురానికి వైద్యం కోసం వచ్చాడు. కొంతకాలంగా అతడు నారీపుండు వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన కొడుకులు రమణుడు, రాఘవుడు ఇద్దరూ ధనాచారి చేస్తున్న వైద్య వృత్తి పట్ల ఆకర్షితులయ్యారు. ధనాచారి వైద్యంతో 2 వారాల్లో తిరుమలాచారి వ్యాధి బాగా తగ్గుముఖం పట్టింది. ఆయన తిరిగి నగరానికి ప్రయాణమవుతూ ధనాచారితో, తమరు అపర ధన్వంతరులు, కానీ ఇంత విద్వత్తు మీతోనే ఆగిపోవడం నాకెందుకో నచ్చడం లేదు అన్నాడు. అందుకు ధనాచారి, నేనేం చేయగలిగిందేమీ లేదు కదా, కొంతైనా ఈ విద్య పట్ల సహజంగా ఆసక్తి అనురక్తి ఉంటే తప్ప ఇతరులకు నేర్పలేం అన్నాడు. నా కొడుకులు రమణుడు, రాఘవుడు ఇద్దరికీ వైద్యం పట్ల ఆసక్తి ఉంది. వాళ్ళను మీ శిష్యులుగా చేసుకోండి అని కోరాడు తిరుమలాచారి. తగిన పరీక్ష పెట్టిన తర్వాతే వాళ్ళను శిష్యులుగా స్వీకరిస్తానన్నాడు ధనాచారి. ఆ జవాబుకు తృప్తిగా తలాడించి తిరుమలాచారి నగరానికి వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరిలో రమణుడు తెలివైనవాడు, తొందరగా ఆకలింపు చేసుకునేవాడు. రాఘవుడు నెమ్మదిస్తుడు, విషయాన్ని 1కి 2 సార్లు విని నిర్ధారించుకునేవాడు. 10 రోజుల పాటు ఇద్దరికీ పలు రకాల ఆకులు,
మూలికలు మొదలైన వాటిని పరిచయం చేశాడు ధనాచారి. వైద్యం చేసే విధానాన్ని పరిశీలించమని చెప్పేవాడు. ఇదిలా ఉండగా పక్క ఊరి భూస్వామికి బొత్తిగా అన్నహితవు పోయిందని, కనిపించని రోగమేదో ఆయనను కృంగదీస్తోందని ధనాచారి వచ్చి వైద్యం చేయాలని కబురు వచ్చింది. ధనాచారి కబురు తెచ్చిన వ్యక్తి దగ్గర కొంత సమాచారం రాబట్టాడు. భూస్వామి అజీర్ణ వ్యాధికి మందేం వాడాలో చెప్పి రమణుని పంపాడు. రమణుడు వారం రోజుల తర్వాత గురువుగారు చెప్పిన మూలికలు ఆకులు నూరి గుళికలు చేసి భూస్వామికి ఇవ్వసాగాడు. ఆయనకు తగ్గినట్లే తగ్గి తిరిగి రోగం తిరగబెట్టింది. రమణుడికేమీ పాలుపోలేదు. ఈసారి రాఘవుడు భూస్వామి వద్దకు వెళ్ళి తాను వైద్యం చేస్తానన్నాడు. సరేనన్నాడు ధనాచారి. ముందుగా ఆయన ప్రతిరోజు భుజించే ఆహారాన్ని తెప్పించి పరీక్షించాడు రాఘవుడు. ఆయన భోజనం నిండా నెయ్యి నూనెలు గుప్పించబడినవి. అసలు లోపం ఎక్కడుందో అర్థమైంది రాఘవుడికి. అయ్యా, మీరు పథ్యం చేయవలసి ఉంటుంది. 10 రోజుల పాటు చింతపండు రసం చిలికిన మజ్జిగతో కూడిన భోజనం మాత్రమే చేయాలి. అప్పుడే నేను మా గురువుగారి ఆజ్ఞగా ఇచ్చే ద్రావణం తమకు ఉపకరిస్తుంది అన్నాడు రాఘవుడు వినయంగా. అలాగే అన్నాడు భూస్వామి. వారం రోజుల లోపు ననే ఆయన జీర్ణవ్యాధి తగ్గుముఖం పట్టింది. భూస్వామి ఎంతో సంతోషించి రాఘవుడికి ఘనంగా సంభావనలు ఇచ్చి సాగనంపాడు. రాఘవుడు తిరిగి వచ్చిన సమయంలో ధనాచారి ఇంట లేడు. రమణుడు అతన్ని అడగి జరిగిదంతా తెలుసుకున్నాడు. సాయంత్రం ధనాచారి ఇంటికి రాగానే రమణుడు ఆయనతో, గురుదేవ, రాఘవుడు భూస్వామికి చేసిన వైద్యమేమిటో తెలుసుకున్నాను. శొంఠి పొడి, జీలకర్ర, కాస్త మిరియం, మరికొంత బెల్లం కలిపిన కాచిన కాషాయం మాత్రమే. కానీ నేను మాత్రం తమరు చెప్పిన వైద్యాన్నే చేశాను. అయినా ఫలితం కనిపించలేదెందుకని అడిగాడు. ధనాచారి చిరునవ్వు నవ్వి, రమణ, వైద్యుడు రోగిని మాత్రమే కాదు, రోగాన్ని కూడా పరీక్షించాలి. రోగానికి మూల కారణం ఏమిటో తెలుసుకోగలగాలి. భూస్వామిని అతిగా భోజనం చేయటం వల్ల వచ్చిన వ్యాధి. దానికి మందుల కన్నా లంకనమే బాగా పనిచేస్తుంది. అందుకే రాఘవుడి వైద్యం ఫలించింది అన్నాడు. మరునాడు మూలికల కోసం వనంలో తిరుగుతుండగా రమణుడు రాఘవులకు ఒక వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉండటం కనిపించింది. చిరిగిన దుస్తులతో బక్కచిక్కి ఉన్న అతన్ని చూసి, ఎవడో బిచ్చగాడు, తిండి లేక సొమ్మసిల్లినట్టున్నాడు, పద మనం వచ్చిన పని చూద్దాం అంటూ కదలబోయాడు రమణుడు. వచ్చిన పని సరే, ఆపదలో ఉన్న ఇతన్ని ఇక్కడే వదిలి ఎలా వెళ్ళగలం అంటూ రాఘవుడు అతని ముఖం మీద నీరు చల్లి, స్పృహ రమణ, ఇతన్ని ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టిద్దాం. ఇలా పడి ఉండటానికి కారణం తిండి లేకపోవటంతో పాటు మరేదైనా వ్యాధి కూడా ఉండదేమో పరీక్ష చేద్దాం అని ఆ వ్యక్తిని ధనాచారి వద్దకు తీసుకువచ్చాడు. జరిగింది విన్న ధనాచారి రమణుడితో, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు పట్ల, రోగుల పట్ల వైద్యుడికి సానుభూతి ఉండాలి. అతడి ఆర్థిక పరిస్థితులను పరిశీలించి డబ్బు తీసుకోవాలి. వైద్యుడు రోగికి మంచి మిత్రుడుగా, శ్రేయోభిలాషిగా మలుచుకోగలిగితే వృత్తిలో రాణించగలడు అన్నాడు. ధనాచారి మాట ముగించగానే రమణుడు వెలవెలపోతూ, క్షమించండి గురుదేవా, వైద్య వృత్తి ద్వారా వ్యాపారం కన్నా ఎక్కువ ఆర్జించే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. మా తండ్రి గారి నగల దుకాణంలో ఒక నగ అమ్మితే వచ్చే లాభం 10 మందికి వైద్యం చేసినా రానట్లు కనబడుతున్నది. ఈ వైద్య వృత్తి నా మనస్తత్వానికి సరిపోదు, క్షమించండి అని సెలవు తీసుకున్నాడు. రాఘవుడు ధనాచారి అడుగుజాడల్లో నడిచి కొంతకాలానికి ఉత్తమ వైద్యుడిగా, ధనాచారికి సరైన శిష్యుడిగా ఊరిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ విధంగా రమణాచారి కొడుకులు రాఘవుడు, రమణుడు వారి వారి వృత్తుల్లో బాగా స్థిరపడ్డారు. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు చెల్లైన బకాయిలు. జగపతి రాయుడు అనే జమీందారు తన జమీలోని రామాపురం అనే గ్రామంలో రైతుల నుంచి బకాయిలు వసూలు కావటం లేదని విని స్వయంగా తానే ఆ గ్రామానికి వెళ్ళాడు. గ్రామ కచేరీ చావిడిలో రైతులంతా చేరి జమీందారితో పంటలు సరిగా లేవని పట్నానికి పోయి ఏ కూలో నాలో చేసుకొని
వచ్చిన దానితో బకాయిలు కొంతవరకైనా కడదామన్నా ఊరు దాటి వెళ్ళడానికి పక్కనున్న వాగు ఏడాది పొడవునా అడ్డంగానే ఉంటున్నదని, కొన్నాళ్ళు బాకీలు మాఫీ చేస్తే తప్ప బతకలేమని వాపోయారు. జమీందారు వారి విన్నపాలు విన్నాక, ఈ పరిస్థితిని మనం ఇన్నాళ్ళు చూస్తూనే ఊరుకున్నామా అని అక్కడే ఉన్న గ్రామాధికారిని అడిగాడు. అందుకు గ్రామాధికారి, ఈ ఓదార్పులన్నీ వింటూ కూర్చుంటే బాకీలు చెల్లుబాటు కావని కర్కశంగా అన్నాడు. ముకుందుడు అనేవాడు 2 ఏళ్ల కిందట జమీందారుకు షష్టిపూర్తి జరిగినప్పుడు ఈ ఊరికి ఆనుకొని పారే చిట్టి వాగుకు అడ్డుకట్ట వేయిస్తానని నాడు హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశాడు. జమీందారు బకాయిలకు ఈ విషయాలకి ఏం సంబంధమని కోపడ్డాడు. అందుకు ముకుందుడు అమాయకంగా, నెరవేర్చని వాగ్దానాలకి తీర్చని అప్పులకి తేడా ఏమీ లేదని మా అయ్య అంటుండటం జ్ఞాపకం వచ్చి అలా అన్నాడు, తప్పైతే క్షమించండి అన్నాడు. ముకుందుడి మాటల్లోని అంతరార్థం గ్రహించిన జమీందారు గ్రామాధికారితో, ఈ కుర్రవాడనేది విన్నాక మనమే బకాయిలు ఇప్పటికీ చెల్లుబాటయ్యాయని అర్థమైంది. ఆ గ్రామస్తులకి మనం చేయాల్సిన పనులవి చేయించండి అంటూ ముకుందుడి ధైర్యాన్ని అభినందిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయి తన బకాయిలు తను తీర్చాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే బీర్బల్ కథ విదూషకుడు. అర్ధరహితమా అసంగతము. బీర్బల్ చిన్ననాటి స్నేహితుడు శిశుపాలుడు. బీర్బల్ ప్రాపకం చూసి ఈర్ష్యపడ్డాడు. ఏనాటికైనా అతడి ఆస్థానం ఆక్రమిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఒకరోజు అక్బర్ అడిగాడు, అసందర్భ పదాల్లో అంతరార్థం ఉంటుందా బీర్బల్ అని అన్నాడు. అసందర్భమైనది ఏదీ లేదు, మన వ్యాఖ్యానంలోనే తేడా ఉంటుంది. శిశుపాలుడు దీన్నొక అవకాశంగా తీసుకుని లేచి నిలబడి, షెహన్షా, బీర్బల్ చెత్తగా మాట్లాడుతున్నాడు, అతన్ని చెబుతున్న శుద్ధ తప్పని నేను నిరూపిస్తాను అన్నాడు. బీర్బల్ నివ్వెరపోయి, నువ్వు ఏదో ఒక అర్థం పర్థం లేని మాటను చెప్పు, నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడతాను అన్నాడు శిశుపాలుడు. ఒక పక్షి తన గూటికి తిరిగి వస్తూ ఆ తోవ వెంబడే చక్రవర్తి వస్తున్నాడు. పక్షి నీళ్ళలోకి దూరింది అన్నాడు బీర్బల్. చక్రవర్తి బాణం ప్రయోగించగా ఆ పక్షి తటాకంలో పడిపోయింది అన్నాడు. శిశుపాలుడు బిత్తరపోయాడు. తన వంతుగా ఇలా చెప్పాడు, గాడిదకు గడ్డి దొరకక సింహాన్ని తన్నింది. బీర్బల్ అందుకున్నాడు. ఈ మాట చాలా అర్థవంతంగా ఉంది. తన రాజ్యంలోని ప్రాణులందరికీ తగినంత ఆహారం కల్పించవలసిన బాధ్యత రాజుదే. రాజు తన విధి నెరవేర్చకందుకే గాడిద సింహాన్ని తన్నింది అన్నాడు. బీర్బల్ అన్నాడు, నా స్నేహితుడి మాటల్లో అంతరార్థం ఉంది జహాపన. తనకు తగినంత వేతనం రాలేదని అతడి బాధ. అందుకే తన గాడిదతో పోల్చుకుంటున్నాడు. శిశుపాలుడు వణికిపోతూ చక్రవర్తి పాదాలపై పడ్డాడు. షెహన్షా, కల్లో కూడా నేను అలా భావించలేదు. నన్ను క్షమించండి. బీర్బల్ మేధస్సు ముందు నేను నిలబడలేను అన్నాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.